నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి ఏప్రిల్ మాస ఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గిరి ఆస్ట్రో ఛానల్ని. మరియు ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం కొంత ఇబ్బందికర గడ్డు కాలం నడుస్తుంది. ఇబ్బందికర పరిస్థితులు, సమస్యలు మిమ్మల్ని వేధించి చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజికంగా కొంత అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు, సామాజికంగా మిమ్మల్ని కించపరిచే సంఘటనలు ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువగా జరుగుతాయి. ఆఫీస్లో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, కుటుంబంలో, సమాజంలో మీ గౌరవాన్ని తగ్గించే సూచనలు, ఎక్కువ పరిస్థితులు మీరు అనుకోకుండా ఎక్కువగా వస్తుంటాయి. ధైర్యంగా ఉండండి. ఇతరుల విషయంలో అనవసరంగా కలగజేసుకోకండి. చిన్న విషయాలను కూడా మీరు ఎక్కువగా పట్టించుకోకుండా, వాటి మీద ఎక్కువగా సీరియస్గా తీసుకోకుండా మీరు మీ పని మీరు చేసుకుంటూ పోయి ఇవన్నీ పట్టించుకోకపోతే చాలా హ్యాపీగా ఉంటుంది అని ఒక సూచన చేస్తున్నాను. ఇతరుల విషయాల్లో కలిగించుకోకండి. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా కాస్త సహనంగా, శాంతంగా ఉండండి. ఎందుకంటే గ్రహస్థితి బాగలేదు. అలాగే భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావచ్చు, జాయింట్ వ్యాపారస్తుల మధ్య విభేదాలు రావచ్చు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా చాలా కష్టకాలంగా చెప్పవచ్చు ఈ రాశి వారికి. ఎందుకంటే వీరికి ఒక కీర్తికి భంగం కలిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఏ రాశి ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మీరు చేయని తప్పు కొన్ని అవమానాలు ఎదుర్కొని రావచ్చు. అధికారులతో ఎక్కువగా ఒత్తిడిగా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరంగా గడ్డు కాలం ఉంటుంది. అంత సులువుగా అయ్యేది కాదు. అలాగే వ్యాపారస్తులకు కూడా కొంత కష్టకాలంగా ఉంటుంది, నష్టకాలంగా ఉంటుంది. కొన్ని అనారోగ్యాలు కూడా మిమ్మల్ని గతంలో నుంచి వెంటాడుతుంటాయి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను తగిన ఫీజు చెల్లించి ఈ నెంబర్లో సంప్రదించవచ్చు.